రోజు మేమందరం దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్తలేము. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి. గత 70 ఏళ్లకెళ్లి ఎవరు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చి 10 మాసాలు ఇలా కాలేదు. దాదాపు అక్షరాల 5,000 కోట్లు తెచ్చి నియోజకవర్గం దాదాపు 70 ఏళ్లకెళ్లి ఇన్ని పైసలు రాలే. ఈ 10 మాసాలకెళ్లి 5,000 కోట్లు తెచ్చి నియోజకవర్గం డెవలప్ చేసుకుంటే ఈరోజు చాలా మంది అక్కడ ఫార్మా కంపెనీ అంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ దద్దమ్మలకు ఫార్మా కంపెనీ అంటే తెలియదు, కనీసం ఒక పారిశ్రామిక కూడలంటే తెలియదు. ఫార్మా కంపెనీతో పాటు అక్కడ అనేక ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కావచ్చు, ఏదైతే ఈరోజు టెక్నాలజీకి సంబంధించిన అనేక విడిభాగాల తయారీకి సంబంధించిన అనేక ఒక పారిశ్రామిక కూడల్ని ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొమ్మరాజ్పేట కావచ్చు, సుద్యాల కావచ్చు, కోచి కావచ్చు, దౌలతాబాద్, కోడంగల్, మద్దూరు ఉన్నటువంటి యువకులు, డిగ్రీలు చదివిన వాళ్ళు, అదేవిధంగా పీజీలు చేసిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే ఫార్మా కంపెనీ అని ఒక అబద్ధ ప్రచారం చేసి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా చాలా మంది, ఎందుకంటే అమాయక ప్రజలు తెలియదు వాళ్ళకు ఫార్మా అంటే విషయం వస్తుంది, ఈరోజు డెవలప్మెంట్ జరగదని ఒక అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఒకవేళ ఫార్మా అంటే మీకే దాన్ని మేము వ్యతిరేకించే వాళ్ళం. కానీ అక్కడ జరగాల్సింది ఎందుకంటే ఒక పారిశ్రామిక కూడలి, ఆ కూడలి జరిగితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఎక్కడో హైదరాబాద్ లాంటి, బొంబాయి లాంటి ప్రాంతాలకు వచ్చి 20,000కు 30,000కు ఉద్యోగాలు చేస్తున్నాం. అదే మన ప్రాంతానికి వస్తే అమ్మ నాన్న దగ్గరనే ఉండి, ఇంటి దగ్గర ఉండి ఈ రోజు 30,000, 40,000 ఒక ఉద్యోగ అవకాశాలని మనం సంపాదించుకునే ఆలోచన. ఈ రోజు నిన్న ఈ రోజు మీరు అందరికీ తెలుసు, టీవీలో చూసిండ్రు, రాష్ట్ర ప్రజలకు ఆలోచన చేయలేదు. ఈ రోజు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ యొక్క డైరెక్షన్ లో జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒక కృత్రిమ ఉద్యమం. ఈరోజు రైతులు అక్కడ ఉన్నటువంటి ముత్యాల కావచ్చు, లగచర్ల కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, పులిచెర్లకున్న తండ కావచ్చు, అక్కడ ఉన్న తండావాసులు 90% మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని 90% మంది. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర లెటర్లు రాసి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఈ యొక్క సక్సెస్ అయితే మా పప్పులు ఉడతాము, మేము రాజకీయంగా సమాజమైన ఆలోచనతో అక్కడ ఉండే పైసలు పంపిస్తున్నారు కేటీఆర్. ఆ కేటీఆర్ పైసలు పంపించి ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఆడే డ్రామా, ఈ డ్రామాని మీరు అందరూ ఆలోచన చేయలేదు. ఈ రోజు టీఆర్ఎస్ గుండెల్లారా, మీకు 5 ఏళ్లు 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసింది కదా, ఎక్కడైనా ఏం చేసిను, ఎక్కడేసిన గొంగడి అక్కడనే. విధంగా పరిస్థితి మేము ఈ రోజు కూర్చోవడానికి ప్రధాన కారణం మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మా తిరుపతి గారు స్పష్టంగా చెప్పిండు. మనము వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎందుకంటే కొంచెం శాంతంగా ఉండాలనే ఆలోచన చెప్పడం జరిగింది. కానీ మొన్న మా కాంగ్రెస్ నాయకుడు మా అధ్యక్షుడి మీద ఏదైతే ఆయన మీద మా అధ్యక్షుడి మీద దాడి జరిగింది, మేమందరం ఏదో అని సైలెంట్ ఉన్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వం మీద దాడి జరిగింది. మా యొక్క వెంకటరెడ్డి సారు పార్టీలో చూడలే, జెండాలను చూడలే, ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. ఎవరొచ్చినా సమస్యల మీద ఎవరొచ్చినా వాళ్ళందరినీ ప్రేమగా పలకరించి ఈ రోజు అనేక పనులు చేసిన వ్యక్తి. ఆయన మీద దాడి జరిగింది. కలెక్టర్ గారు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు, వారి మీద నైట్ వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు కూర్చొని మందు తాగిండ్రు, ఏదో బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిని రేపు ఏమేం చేయలే, అధికారులు ఖచ్చితంగా వస్తారు కాబట్టి వాళ్ళని నమ్మించి మోసం చేయాలి. నైట్ ప్లాన్ వేసుకున్నారు, దాన్ని తెల్లారి దాన్ని ఇంప్లిమెంట్ చేసి కేవలం ఇది కావాల్సి చేసుకున్న ఉద్యమం. రైతులు 90% మంది రైతులు ఈ దాన్ని సంతోషంగా ఆహ్వానిస్తే వీళ్ళు దాన్ని డ్రామా చేసింది కాబట్టి కేవలం ఈ 10% టీఆర్ఎస్ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయలే. ఎందుకంటే ఒక అధికారి మీద దాడి చేసిందంటే అది ప్రభుత్వం మీద దాడి చేసింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంలో పోతుంటే వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేమందరం ఇక్కడ ఉంటాం. ఈరోజు ఎస్పీ గాని, డిఎస్పీ గాని, కోడంగల్ ఉన్న సిఐ గారు తక్షణమే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ రేవంత్ అన్న నాయకత్వం